తిరుపతిలో ప్రతిపక్షాలు ఏదో కూటమి ప్రభుత్వం అంతా మోసం చేసిందంటూ కూడా మొన్న అభినయ్ రెడ్డి వీధి నాటకం ప్రదర్శించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ యొక్క వీధి నాటకం మీద స్పందించేందుకు మనతో శాప్ చైర్మన్ రవినాయుడు ఉన్నాడు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి ఏదైతే కూటమి ప్రభుత్వం పూర్తిగా మోసాలతోటి ఇవాళ ప్రజల్ని వాళ్ళ నడ్డి విరుస్తున్నారంటూ కూడా తిరుపతి నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ నేత భూమన అభినయ్ రెడ్డి నాటక ప్రదర్శన చేసినటువంటి పరిస్థితి. దీన్ని ఎలా చూస్తున్నారు? అందుకే మేము కూడా చెప్తాం, ఈ టీడీఆర్ బాండ్ల మీద నాటకం వేద్దాం, అవినీతి మీద నాటకం వేద్దాం. తిరుపతిలో అభివృద్ధి పేరుతో రోడ్లు వేశారో ఆ రోడ్ల మీద నాటకద్దాం. నాసిరకం రోడ్ల మీద, నాసిరకం అభివృద్ధి, స్మార్ట్ సిటీ నిధుల పేరుతో ఏమేమి కార్యక్రమాలు చేస్తే దాని మీద కూడా నాటకాలు వేద్దాం. నేను కూడా సిద్ధంగా ఉన్నాం. ఇన్ని రోజులు మేము కూడా ఇంకా ఉపేక్షించే ప్రసక్తి ఎవడు తగ్గేవాడు లేడు. ఈ బుడ్డ బెదిరింపులకి మేము అధికారంలో ఉన్నాం. మళ్ళా చెప్తాం, మేమే అధికారంలో ఉన్నాం. అయితే మేము ఒకటే చెప్తాం, బాధితులకు న్యాయం చేయాలి. నిజంగా ఆ రోజు టీడీఆర్ బాండ్లు కుంభకోణం రాష్ట్రంలోనే అతి పెద్ద కుంభకోణం. ఆ కుంభకోణం తిరుపతిలో జరిగిందని ఆ రోజు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పాం. ఈరోజు అధికారంలో ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు కలిసి రిక్వెజిషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద కమిటీ కూడా వేశారు, ఎంక్వైరీ కమిటీ వేశారు. ఆ ఎంక్వైరీ కమిటీ ప్రకారం ఈరోజు స్పెషల్ ఆఫీసర్ కూడా వచ్చారు. స్పెషల్ ఆఫీసర్ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది, మీరు ఫీల్డ్ విజిట్ చేయండి. ఎందుకు ఆ రోడ్లు వచ్చాయి, దేనికోసం వచ్చాయి, కమర్షియల్ నాన్ కమర్షియల్ ఎలా చేశారు, నాన్ కమర్షియల్ కమర్షియల్ ఎలా చేశారు, ఎవరికి బాండ్లు అనే వాళ్ళు ఎవరు, అంతకుముందు ల్యాండ్ ఎవరి మీద ఉంది, ఎందుకు రిజిస్ట్రేషన్ జరిగాయి, ఈ రోడ్లు వేసే టైంలోనే ఎందుకు రిజిస్ట్రేషన్, వీటన్నిటి మీద సమగ్ర విచారణ చేయించాలని చెప్పి మేము ఈరోజు విన్నవించి ఉన్నాం. అంతకుముందు కూడా నారాయణ గారిని చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాత ఆ రోజు కమిషన్ వేశారు. ఆ కమిషన్ కూడా మేము రిక్వెస్ట్, నేను ఫిర్యాదు చేస్తే నాతో ఇంతవరకు మాట్లాడలేదు కమిషన్. అసలు మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటని మమ్మల్ని అడగలేదు. మేము అర్థం కమిషన్ని మేము మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి ఎవరైతే బాధితులో వాళ్ళకి న్యాయం చేయండి. న్యాయం చేయడంతో పాటు ఎవరైతే కుంభకోణానికి పాల్పడ్డారో వాళ్ళని ఖచ్చితంగా పాత్రదారులని సూత్రధారులని వెంటనే అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ప్రజల నుంచి టీడీఆర్ బాండ్లు ఎటువంటి సమస్యలు మీ దృష్టికి వచ్చాయి? ప్రజల నుంచి ఆర్తనాదాలు పెడుతున్నారు, కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నారు, కూలీ నాలి చేసుకొని ఎక్కడెక్కడో చిన్న పనులు చేసుకొని చిన్న ఉద్యోగాలు చేసుకొని ఒక ఇల్లు కట్టుకుంటే రాత్రి కూలి చేస్తే వాళ్ళ బాధ ఎవరు చెప్పుకుంటారు? 2 సంవత్సరాల నుంచి వాళ్ళ కన్నీళ్లు తొడవడానికే కూటమి ప్రభుత్వం ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరి బాధను మేము తొడుస్తాం. చివరి బాధితుల వరకు న్యాయం చేసేంత వరకు మేము కూటమి ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉంటుంది. ఏదైతే శాప్ చైర్మన్గా ఉన్నారు, గతంలో మినిస్టర్గా ఉన్నటువంటి రోజా గారిని అరెస్ట్ చేస్తారంటూ కూడా ఉన్న వ్యాఖ్యానం ఇచ్చారు. ఏదైతే ఆడదాం ఆంధ్ర కావచ్చు, ఏపీ టూరిజంలో కావచ్చు అనేక అవకతవకలు జరిగాయన్నదని ప్రధాన ఆరోపణ వస్తుంది. మీరు మొన్నగడ ప్రెస్ మీట్లో త్వరలోనే అరెస్ట్ ఉంటుంది అన్నారు. ఖచ్చితంగా త్వరలో అరెస్ట్ ఉండబోతుందా? ఎవరైతే పేదవారి డబ్బు దోచుకున్నారో చట్ట ప్రకారం వెళ్తాం. నేను మళ్ళా రోజా గురించి రోజు మాట్లాడరా, అరెస్ట్ చేయడానికి దమ్ము అవసరం లేదు, వారెంట్ ఉంటే చాలు, ఆ వారెంట్ రెడీ అవుతుంది. అయితే ఆ అవకతవకలు ఎంతవరకు ప్రభుత్వం గుర్తించింది? నివేదిక ఇచ్చేసాం కదా, అసెంబ్లీలో పార్టీ 45 రోజుల్లో నివేదిక ఇస్తున్నాం. నివేదిక ఇప్పుడు కమిటీ జరుగుతుంది. నేను యాజ్ ఎ చైర్మన్గా నేను ఎందుకంటే నేను ఆ డిపార్ట్మెంట్ ప్రోత్బలం నాదే చైర్మన్ కాబట్టి నేనే ఉన్నాను కాబట్టి నేను మాట్లాడుకుందాం. అయితే తప్పు జరిగింది, చర్యలు ఉంటాయి. అయితే టీడీఆర్ బాండ్లో లాస్ట్ గవర్నమెంట్లో నిర్వహించినటువంటి ప్రభుత్వం పూర్తిగా అవకతవకలు పాల్పడింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ అనేక మంది ప్రజలంతా కూడా లబోదిబోయినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. దాన్ని ఖచ్చితంగా నిగ్గుదేల్చేటువంటి ప్రయత్నం చేస్తాము, ఖచ్చితంగా ఉపేక్షించలేదు, తగిన చర్యలతో ఉంటాయంటూ కూడా శాప్ చైర్మన్ రవినాయుడు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అదే రకంగా గతంలో ఉన్నటువంటి మినిస్టర్గా పనిచేసినటువంటి రోజా కూడా త్వరలోనే అరెస్ట్ ఉండబోతుంది. ఎందుకంటే ఆమె చేసినవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా పకడ్బందీగా క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకునే దిశగా వస్తే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందంటూ కూడా రవినాయుడు తెలియజేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.